ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో మిమ్మను ఆహ్వానిస్తున్నాను. ఈ దినము అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 18వ వచనం నుండి 25వ వచనం వరకు ధ్యానించుకుందాం. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని ఎంచుచున్నాను. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. ఏలనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబో మహిమగల స్వాతంత్రము పొందుదునను నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడెను. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలములు నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. నిరీక్షింపబడున్నది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదుము. ప్రియ దేవునికి బిడలారా, ఈ వాక్య భాగములో ఒక శ్రేష్టమైన విషయాన్ని అపోస్తలుడైన పౌలు మనకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. ఈరోజు ఈ భూమి దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తుంది అన్న ఒక అద్భుత విషయాన్ని తెలియచేస్తూ, వాస్తవానికి మనుషుల మూలంగా ఆదాము అవ్వ మూలంగా ఈ భూమి శపించబడింది. దేవుడు నిర్మించిన ప్రతిదీ మంచిగానే నిర్మించాడు. అందులో మనుషుల కంటే ముందు ఈ భూమికే శాపవచనాలు కలిగింది. నీ మూలంగా ఈ భూమి శపించబడుతుంది అని ప్రభు ఆదామునకు తెలియచేశాడు. ఈరోజు ఈ భూమి శపించబడింది. ఈరోజు ఆ శాపవచనాలు దాని మీదకి వచ్చింది. ఎందుకంటే మనిషి దేవుని యొక్క సన్నిధి నుంచి తొలగిపోయి పాపములో పడిపోయిన ఆ రోజు తన మీదికి ఆ శాపం వచ్చింది. కనుక మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని ఎంచుచున్నాము. దేవుని బిడలారా, ఎన్నో శ్రమలు మీకు వచ్చినా సరే ఆ శ్రమలు రాబోయే మహిమ ఎదుట ఏమీయో కూడా దేవుడు మహిమ పరిచినప్పుడు ఇప్పుడు పొందుతున్న శ్రమలు మీకు శ్రమలే కాదు. అవును, మనము అవిధేయులైనప్పుడు శాపవచనాలు వచ్చింది. తత్ఫలితంగా స్త్రీ శపించబడింది, పురుషుడు శపించబడ్డాడు, నేల శపించబడింది. అయితే ఆ శాపము అలానే ఉండకుండా శాపం నుంచి విముక్తి చేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. తను ఈ యొక్క నేల మీద ఈ భూలోకంలో ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఇప్పుడు తన యందు విశ్వాసం ఉంచి తన ఆత్మ చేత ఎందరూ నడిపించబడుతున్నారో వారు కుమారులుగా జీవించగలుగుతున్నారు. దేవునికి కుమారులు కుమార్తెలుగా చక్కగా ఆత్మ నియమము చొప్పున దేవుని బిడలుగా పరిగణింపబడుతున్నారు. అయితే దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. ఈ సృష్టి ఎవని వలన శపించబడిందో, ఏ మానవుడి వలన, ఏ ఆదము వలన శపించబడిందో ఆ మానవులందరూ దేవుని కుమారులుగా మార్చబడుదురా. ఎప్పుడు వీరందరూ దైవికమైన బిడలుగా మార్చబడితే చూడాలని ఆశపడుతుంది. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూస్తుంది.
కనిపెట్టుచు. మనకు అర్థం కాని విషయం, సృష్టి మన కొరకు ఎదురు చూస్తుందా? అవును. నా ప్రియ సోదరి, నా ప్రియ సహోదరుడా, ఎవరు చూడడం లేదని మనం అనుకుంటున్నాం. అని ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయంలో దేవుడు మానవునికి దేవునికి మధ్య దేవుడిచ్చిన ఆశీర్వాదములు మానవుడు పొందడానికి పాపము చేస్తున్నాడా లేక నీతిగా బ్రతుకుతున్నాడా? ఆశీర్వాదం కోరుకుంటున్నాడా, శాపము కోరుకుంటున్నాడా? వీటి గురించి భూమి ఆకాశానికి ఆయన సాక్షులుగా పెట్టి ఉన్నాడు. ఇప్పుడు ఆ భూమి ఏలనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబో మహిమగల స్వాతంత్రం పొందుదునను నిరీక్షణ గలదై, స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాని మూలంగా వ్యర్థపరచబడెను. దేవునికి సాక్షిగా ఇది నిలిచి ఉన్నది. కానీ తన ఆశలు ఏమిటి అంటే దేవుని కుమారుల ప్రత్యక్షత చూడాలి. అంతమంది మనిషి దేవుని కుమారులుగా మారిపోతే చూడాలి. వారితో పాటు నాకు ఆ నూతన జీవము లేక నూతన అనుభూతి పొందుకునే భాగ్యము దొరుకుతుందేమో, నేను కూడా నూతనంగా మార్చబడతానేమో అని ఆశపడుతుంది. కానీ దాన్ని లోపర్చిన వాని మూలంగా అది వ్యర్థము చేయబడింది. మనుషులకు ఉన్నటువంటి ఆ యొక్క మార్పు, రూపాంతరము ఈ భూమికి అది వ్యర్థము చేయబడి ఉన్నది. దేవుడు దానికి అట్టి ప్రత్యక్షత ఇస్తాడా లేదా అని మూలుగుతుంది. నెక్స్ట్ వచనాలు మనం చూస్తున్నప్పుడు అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. సృష్టి ఇప్పటికే చాలా వరకు మూలుగుతుంది. యావత్తు ప్రపంచమంతా కూడాను మనుషులు చేసే దౌర్భాగ్యమైన పని నిమిత్తము చింతిస్తుంది. ఎప్పుడు వీరు మారుదురా, వీరెప్పుడు దేవుని కుమారులుగా దేవుని మహిమ పొందుదురా, నాకు ఈ బానిసత్వం నుంచి, ఈ శాపము నుంచి నేను విడుదల పొందుతానేమో అని అది చాలా వేదన పడుతూ మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. నేల కూడాను ఈ నింగి కూడాను ఆ వేదన వ్యక్తం చేసి అది ఏకగ్రీవముగా మూలుగుతుంది అని మనము వాక్యం ద్వారా తెలుసుకుంటున్నాం. అపోస్తలుడైన పౌలు ఈ విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలములను నొందిన మనము కూడా దత్తపుత్రాత్మము కొరకు, అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. ఇప్పుడు యేసు ప్రభు నమ్ముకున్నాం, పాపము నుంచి మనం దూరంగా బ్రతుకుతున్నాం, యేసయ్య బిడలుగా ఈ లోకంలో జీవిస్తున్నాం. కానీ ఇది సరిపోదు, మనం విమోచించబడాలి. మన దేహము మహిమ దేహముగా మారిపోవాలి. దేవుని యొక్క కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు దత్తపుత్రాత్మ పొంది ఉన్నాం. ఆత్మ యొక్క ప్రథమ ఫలములు నొందిన మనము కూడా ప్రభు అయిన యేసుక్రీస్తుతో పాటు మనం కూడా లేపబడాలి. అవునండి, అపోస్తలుడు పౌలు అంటాడు, విమోచన దినము వరకు మీరు ఆత్మ చేత ముద్రించబడి ఉన్నారు అని ఎఫెసీ పత్రికలో ఆయన రాస్తాడు. రోమీలకు రాసిన పత్రికలో ఆయన అంటున్నాడు, ఆత్మ యొక్క ప్రథమ ఫలముగా మనము ఆయనతో పాటు లేపబడాలి. ఆయన దత్తపుత్రాత్మను మనం పొంది ఉన్నాం కనుక మనం దేహము విమోచన పొందాలి. ఆ విమోచనం కొరకు ప్రతి ఒక్కరూ కనిపెట్టుచు మనము మూలుగుతున్నాము. అవును, ఈ కన్నీళ్ళు ఎందుకు, ఈ ఆవేదన ఎందుకు, ఈ ప్రార్థన ఎందుకు? చాలామంది లోకంలో దుఃఖపడుతూ అనేక పరిస్థితులు అనుభవించినప్పుడు, శ్రమలు అనుభవించినప్పుడు, ప్రభువా నన్ను తీసుకెళ్ళిపో,
మూలుగుతూ ఆవేదన చెందుతూ ఉంటారు. ఎందుకు అంటే అందరికీ తెలుసు మన యేసు ప్రభు ఎక్కడున్నాడో. ఒకరోజు అక్కడికి మనం వెళ్ళిపోతున్నాం. యోహాను సువార్తలో యేసు ప్రభు 12వ అధ్యాయం ఆయన తెలియజేస్తాడు 6వ వచనంలో, ఒక్కడు నన్ను సేవించినలా నేనెక్కడుందునో నన్ను సేవించేవాడు కూడా అక్కడ ఉంటాడు. కనుక మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుచున్న వాటి కొరకు దాని కొరకు ఎవడు ఇప్పుడు అందరి గుండెల్లో నిరీక్షణ ఉంది. యేసురాజు వస్తాడు, మనకు తీసుకుని వెళుతాడు. నేను యేసులో గనుక తన ఆత్మతో నడిపించబడితే యేసు ఉండే చోటికి నేను వెళతాను. మనకు ఒక నిరీక్షణ ఉంది. లోకంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా యేసు కొరకు మేము బ్రతికితే యేసయ్య రాజ్యంలో చేరుతాం, యేసుతో ఉంటాం. మనం చూడని దాని కొరకు నిరీక్షించినలా ఓపికతో దాని కొరకు కనిపెట్టుదాం. మనకు ఇప్పుడు కనబడలేదు కదా పరలోక రాజ్యం. కనుక ఇప్పుడు మన ఓపికతో కనిపెట్టాలి. ఖచ్చితంగా రాజ్యం ఉంది, ఖచ్చితంగా మనం రాజ్యానికి వెళుతున్నాం, ఖచ్చితంగా యేసయ్య వస్తాడు, తను ఉండే చోటికి మనను తీసుకొని వెళ్ళిపోతాడు. అద్భుతమైన విషయాన్ని మనము ఈ అధ్యాయములో ఈ వచనం ద్వారా మనము గమనిస్తున్నాం. కనుక మనము దేవుని కుమారులుగా మనం మలచబడి రూపాంతరము పొంది ఆయన మహిమగల ప్రత్యక్షత కొరకు నిరీక్షణ కలిగి జీవించినప్పుడు ఈ నింగి నేల కూడా మన యొక్క రూపాంతరపు అనుభూతి కొరకు, దేవుని కుమారుల యొక్క ప్రత్యక్షత కొరకు అది కూడా ఎదురు చూస్తుంది. ఎప్పుడు వీరు మారిపోదురా? ఎందుకంటే ఈ భూలోకములో మానవులు చేసే పాపపు క్రియలు ఇంతంత కాదు. దౌర్భాగ్యమైన పాపిష్టి పనులు చేస్తూ చంపుకోడాలు, దారుణంగా హత్య, దారుణమైన కార్యములు ఈ నేల మీద చేస్తున్నారు, నేలలోనే కప్పుతున్నారు. కనుక ఇది మూలుగుతుంది. ఎప్పుడు వీళ్ళందరూ మార్చబడుదురా, దేవుని కుమారులుగా ఎప్పుడు వీరు మార్పు పొందుదురా అని అది కనిపెడుతుంది, అది మూలుగుతుంది. పౌలు అంటాడు, మనం కూడా మూలుగుతున్నాం. ఎందుకంటే లోకంలో ఉన్నంతకాలం శ్రమలు తప్పవు. అయితే ఆయన అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారితో మనం కలిసి జీవించడానికి ఎత్తబడినప్పుడు, విమోచించబడినప్పుడు ఆయనలో మనం ఉంటాం. ఇప్పుడు నిరీక్షణ కలిగి ఉన్నాం. అప్పుడు నిరీక్షణతో పని ఉండదు. ఎందుకంటే ఎవరి కొరకు నిరీక్షించామో ఆయన దగ్గరికి వెళ్ళి కలుసుకుంటాం, ఆయనతో సదాకాలము జీవిస్తాం. రండి, తలలుంచుకొని ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఈ దినము మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటల కొరకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. అపోస్తలుడు పౌలు ద్వారా ఏవైతే మాకు మీరు నేర్పిస్తున్నారో ప్రతి మాటలు మా హృదయంలో భద్రము చేసుకొని నిరీక్షణ గలవారై ప్రభువా ఆత్మ నియమానికి లోబడి ప్రభువా ఆత్మ ద్వారా మేము నడిపించబడి మీ కుమారులు కుమార్తెలుగా ప్రభువా మీరు పొందబోయే మహిమ ఎదుట మేము కూడా పొందడానికి సంసిద్ధత కలిగిన వారి ఉండే కృపనిమ్మని కృతజ్ఞత స్తోత్రాలు మీకే చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనను దీవించునుగాక.